హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ యువరాజు దానిమ్మ పండు. ఇది ఒక కాశ్మీరు జానపద కథ. ఈ కథ చందమామ ఆసుపత్రిలో 2004 సంవత్సరం ఏప్రిల్ సంచికలో ప్రచురితమైంది. ఒకానొకప్పుడు ధర్మాత్ముడు, దయాళువు అయిన రాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 3 కుమారులు. రూపంలోనూ పరాక్రమంలోనూ ముగ్గురు సరిసమానంగా ఉండేవారు. 3 కుమారులు రాజధానికి దూరంగా ఉన్న గురుకులంలో చేరి యుద్ధ విద్యల్లోనూ రాజ్యపాలనా విషయాల్లోనూ ఆరితేరి రాజధానికి తిరిగి వచ్చారు. కుమారులు 3కి రాజ్యపాలనా బాధ్యతలు అప్పగించాలనుకున్న రాజు మొదట వాళ్లకు వివాహాలు జరిపించాలనుకున్నాడు. 3 కుమారులకు సరైన వధువులను చూసి రమ్మని రాజ్యంలోని నలుదిశలకు, ఇరుగు పొరుగు రాజ్యాలకు రాజు దూతలను పంపాడు. కొన్ని రోజుల తర్వాత ఒక దూత తిరిగి వచ్చి తాను చూసిన సౌందర్యవతి అయిన వధువును గురించి చెప్పాడు. అపురూప సౌందర్యవతి, గుణవతి అయిన ఆమె ఒక నర్తకి కూతురు. ఆమె తల్లి 3 రాకుమారుల రూపలావణ్యాలను, శక్తి సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నది. తన కుమార్తెను రాజుగారి పెద్ద కుమారుడికిచ్చి వివాహం జరిపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఎందుకంటే పెద్ద కుమారుడే రాజ్యానికి రాజవుతాడు గనక ఆయన్ను వివాహమాడితే తన కూతురు రాణి అవుతుందని ఆమె ఆశ. రెండవ కుమారుడికి సంగీత సాహిత్యాల వంటి లలిత కళల పట్ల అభిమానం ఎక్కువ గనక ఆయనకే ఆ నర్తకి కుమార్తె సరైన వధువుగా ఉండగలదని రాజు భావించాడు. అయితే తన ఎంపికను వాళ్ల మీద బలవంతంగా రుద్దదలుచుకోలేదు. ఒక పరీక్ష ద్వారా తగిన వరుణ్ణి నిర్ణయించాలనుకున్నాడు. 3 కుమారులను పిలిపించాడు. నర్తకి కుమార్తెను గురించి చెప్పాడు. 3ని 3 దిశల్లోని తమకు తెలియని దూర రాజ్యాలకు వెళ్లి 6 నెలల్లోగా అద్భుతమైన బహుమతితో తిరిగి రావాలని, అలాంటి బహుమతిని ఈ రాజ్యంలో ఇంతవరకు వేరెవ్వరూ చూసి ఉండకూడదని చెప్పాడు. చాలా అద్భుతమైన, అపూర్వమైన బహుమతిని తెచ్చిన వారే ఆ నర్తకి కుమార్తెను వివాహమాడడానికి అర్హులని చెప్పాడు. ఆ మాట విని రాకుమారులు పరమానందం చెందారు. మర్నాడు తెల్లవారుజామునే ఉరకలు వేసే ఉత్సాహంతో 3 గుర్రాల మీద బయలుదేరారు. రాజధాని పొలిమేరలోని వటవృక్షాన్ని చేరగానే 6 నెలల తర్వాత రాజధానికి వెళ్లే ముందు చైత్ర పౌర్ణమి నాటికి ఇక్కడ కలుసుకోవాలని కూడబలుక్కొని 3 3 దిశలకేసి పయనమయ్యారు. పెద్ద కుమారుడు తూర్పు దిక్కుకేసి, రెండవ కుమారుడు పడమర దిక్కుకేసి, 3వ కుమారుడు దక్షిణ దిశగా బయలుదేరి వెళ్లారు. పెద్ద కుమారుడు అక్కడక్కడ ఆగుతూ అక్కడి విశేషాలను అడిగి తెలుసుకుంటూ చాలా రోజులు ప్రయాణం చేశాడు. అయినా ఆసక్తికరమైన వస్తువులు గాని, సంగతులు గాని ఒక్కటి అతని దృష్టికి రాలేదు. వట్టి చేతులతో తిరిగి వెళ్లడం ఇష్టం లేక ఒక చెట్టు కింద కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. అక్కడి ఫలాలు మానవ భాషలో మాట్లాడుతున్నాయి. ఒకే చెట్టుకు రకరకాల ఫలాలు ఉన్నాయి. ఆశ్చర్యంతో అతడు లేచి ఫలాలు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యపడలేదు. ఆ చెట్టు పళ్లను కోసుకొని రాజధానికి తిరిగి వెళ్ళినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అందువల్ల మరేవైనా వింత వస్తువులు లభిస్తాయేమోనని అతడు మరింత ముందుకు వెళ్ళాడు. అతడు మరికొన్ని రోజుల ప్రయాణం చేసి ఒక పట్టణాన్ని చేరుకున్నాడు. అక్కడొక వ్యాపారి అందమైన తివాచీలను అమ్ముతున్నాడు. అవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. రాకుమారుడు గుర్రం దిగి అతన్ని సమీపించాడు. ఆ వ్యాపారి కొన్ని తివాచీలను తీసి చూపాడు. వాటిలో ఒకటి మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ధర అడిగాడు రాకుమారుడు. 5,000 రూపాయలు అన్నాడు వ్యాపారి. అంత ఎక్కువ ధర ఎందుకు అని అడిగాడు రాకుమారుడు. ఇది మామూలు తివాచీ కాదు. దీనిని పరిచి దాని మీద కూర్చొని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి చేరదీస్తుంది. అందుకే అంత ధర అని వ్యాపారి వివరించాడు. రాకుమారుడు ఏమాత్రం వెనుకాడకుండా దానిని కొని జాగ్రత్తగా మడిచి భద్రంగా దాచుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. పడమర దిశగా వెళ్లిన రెండవ రాకుమారుడు కూడా అనేక ప్రాంతాలు తిరిగి చూశాడు. నర్తకి కూతురికి బహుమతిగా ఇవ్వడానికి తగిన అపూర్వ వస్తువు ఏదీ కనిపించలేదు.
ఒకచోట ఆయనకు తలుపులు కిటికీలు బార్లా తెరిచిన ఇల్లు ఒకటి కనిపించింది. ఇంటి లోపల ఎవరూ కనిపించలేదు. సరుకులతో కొన్ని దుకాణాలు కనిపించాయి. అయితే ఒక్క వ్యాపారి కూడా కనిపించలేదు. అది అతనికి చాలా వింతగా తోచింది. పక్కనే ఉన్న దానిమ్మ చెట్టు నిండా పళ్ళు కనిపించాయి. ఒక పండును కోయబోయాడు. ఆ క్షణమే పండును కోయవద్దు అంటూ తోటమాలి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు కోయకూడదు అని అడిగాడు రాకుమారుడు. ఈ చెట్టులోని పళ్ళు చాలా అమూల్యమైనవి అన్నాడు తోటమాలి. సరే, ఎంత కావాలో చెప్పు, ఇస్తాను అన్నాడు రాకుమారుడు. తోటమాలి 5,000 రూపాయలు కావాలి అన్నాడు. అంతటి ధర పలకడానికి ఆ పండు గొప్పదనం ఏమిటని రాకుమారుడు అడిగాడు. ఆ చెట్టు దానిమ్మ పండు ఎలాంటి రోగాన్నైనా చిటికలో నయం చేస్తుంది. పండును కోసి గింజలను వెలుపలికి తీశాక పండుపై తొక్క తానంతట అదే మూసుకుపోయి పండులోకి గింజలు వచ్చేస్తాయి. పండును కోసినట్టే తెలియదు అని తోటమాలి చెప్పాడు. ఇది నిజంగానే నర్తకి కుమార్తెకు ఇవ్వదగిన విలువైన కానుక అని భావించిన రాకుమారుడు ఆ పండును కొనుక్కొని గుర్రం మీద తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. దక్షిణ దిశగా వెళ్లిన మూడవ రాకుమారుడు కొన్నాళ్లకు అద్దాల భవనాలు నిండిన ఒక వింత నగరానికి చేరుకున్నాడు. నగర ప్రజలు కూడా గాజుతో తయారైన వస్త్రాలనే ధరించి ఉన్నట్టు అతడు గమనించాడు. కానీ ఆ దుస్తులు నడవడానికి, ధరించడానికి చాలా అనువుగా ఉన్నాయి. అయితే అవి అద్దం లాంటి ప్రకాశంతో తళతళ మెరుస్తున్నాయి. నగిషీలు చెక్కిన చట్రంలో బిగించిన ఒక అద్దాన్ని చూడగానే రాకుమారుడు దానిని కొనాలనుకొని ధర అడిగాడు. 5,000 రూపాయలు అన్నాడు వ్యాపారి. అద్దం మహిమను కూడా వివరించాడు. ఆ అద్దాన్ని ముందుంచుకొని ఏ వ్యక్తినైనా తలుచుకుంటే ఆ వ్యక్తి ఎక్కడ ఎలా ఉన్నది అద్దంలో స్పష్టంగా కనిపిస్తుందట. రాకుమారుడు ఆ అద్దాన్ని ముందుంచుకొని తన అన్నలను తలుచుకున్నాడు. వాళ్ళిద్దరూ వచ్చిన పని పూర్తి చేసుకొని రాజధానికి తిరుగు ప్రయాణంలో ఉండడం అద్దంలో కనిపించింది. వెంటనే 5,000 ఇచ్చి అద్దాన్ని కొనుక్కొని గుర్రం ఎక్కి అన్నలను కలుసుకోవడానికి శరవేగంతో బయలుదేరాడు. ముగ్గురు అన్నదమ్ములు మొదట అనుకున్న ప్రకారం రాజధాని పొలిమేరలోని ఓడలమర్రి వద్ద అనుకున్న సమయానికి చేరుకున్నారు. తమ అనుభవాలను, చూసిన వింతలను ఒకరితో ఒకరు ఉత్సాహంతో చెప్పుకున్నారు. తాము ఎవరికి కానుక తీసుకురావడానికి ఇంత దూరం వెళ్లవలసి వచ్చిందో ఆ యువతి జ్ఞాపకం రావడంతో ఆమెను చూడాలనుకున్నారు. మూడవ రాకుమారుడు ఉత్సాహం కొద్దీ సంచిలోని మాయాదర్పణాన్ని తీసి అందులోకి చూస్తూ ఆహా అంటూ దిగ్భ్రాంతి చెందాడు. ఇద్దరన్నదమ్ములు ఆ అద్దంలోకి చూసి ఖిన్నులయ్యారు. ఆ యువతి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నది. పడక పక్కన ఆమె తల్లి విచారవదనంతో కూర్చొని ఆమెకేదో మందు తాగించడానికి ప్రయత్నిస్తున్నది. మహిమగల దానిమ్మ పండును తెస్తున్న రెండవ రాకుమారుడు నేను ఆమె దగ్గరికి వెళ్లి ఈ దానిమ్మ గింజలను ఇవ్వగలిగితే ఆమె వ్యాధి నయమవుతుంది. వెంటనే అక్కడికి చేరుకోవడం ఎలా అన్నదే సమస్య అన్నాడు విచారంగా. ఆమెకు తివాచీని కానుకగా తెస్తున్న పెద్ద రాకుమారుడు దాని మహిమ గురించి తమ్ముళ్లకు చెప్పి దానిని నేల మీద పరిచి తాను కూర్చుంటూ తమ్ముళ్లను కూడా కూర్చోమన్నాడు. ముగ్గురిని తీసుకొని ఆకాశంలో ఎగురుతూ వెళ్లిన తివాచి వారిని నర్తకి ఇంటి ముందు దించింది. ఆ యువతి వ్యాధిని నయం చేయగలమని చెప్పడంతో ఆమె తల్లి ముగ్గురు యువకులను ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది. రెండవ రాకుమారుడు దానిమ్మ పండు కోసి అందులోని కొన్ని విత్తనాలను తీసి ఆ యువతికి ఇచ్చాడు. వాటిని తిని ఆ యువతి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని వెంటనే లేచి కూర్చుంటూ అమ్మా, నేను బావున్నాను, ఎలాంటి బాధ లేదు అన్నది ఆనందంగా నవ్వుతూ. ఆమె తల్లి పట్టరాని ఆనందంతో ఆ యువకులకు కృతజ్ఞతలు చెప్పుకున్నది. తామెవరైనది చెప్పకుండానే రాకుమారులు అక్కడి నుంచి తివాచీపై బయలుదేరి రాజధాని నగరం పొలిమేరల్లో గుర్రాలు ఉన్న చోటికి వచ్చి అక్కడి నుంచి గుర్రాలపై రాజభవనాన్ని చేరుకున్నారు. వారిని చూసి రాజు ఎంతో సంతోషించాడు. కుమారులు కానున్న వధువును చూసి ఆమె వ్యాధిని నయం చేసిన వైనం వివరించారు. ఇప్పుడు ఆ యువతిని
తన ముగ్గురు కుమారుల్లో ఎవరికిచ్చి చేయాలో రాజు నిర్ణయించుకోలేకపోయాడు. తల్లి కూతుళ్లను పిలిపించి వధువుకు తగ్గ వరుణ్ణి ఎంపిక చేసుకునే బాధ్యతను వాళ్లకే అప్పగించాలనుకున్నాడు. తల్లి కూతుళ్లు రాగానే వాళ్లకు ఘనంగా స్వాగతం పలికి తన కుమారులు తీసుకువచ్చిన కానుకలను, తన సమస్యను తెలియజేసి, నా కుమారులు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళెవరైనది బహిర్గతం చేయలేదు. వాళ్ళు చేసిన సాయానికి మీరు కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. అంతకు ముందు జరిగిన సంఘటనను ఒకసారి పరిశీలిద్దాం. మొదట నా కనిష్ట కుమారుడే గనక ఈ మాయాదర్పణంలో చూడలేదంటే నీ కుమార్తె అనారోగ్యం సంగతి అస్సలు తెలిసేది కాదు. నా ద్వితీయ కుమారుడి వద్ద మహిమాన్వితమైన దానిమ్మ ఫలం ఉన్నప్పటికీ నా జ్యేష్ఠ కుమారుడి వద్ద ఎగిరే తివాచీ లేకపోతే వాళ్ళు అక్కడికి సమయానికి చేరుకొని ఉండేవాళ్ళు కారు. నీ కుమార్తె ఆరోగ్యం కుదుటపడ్డానికి వీళ్ల ముగ్గురు సమానంగానే సాయపడ్డారు. ఇప్పుడు నా ముగ్గురు కుమారులను రప్పిస్తాను. వారిలో ఒకరిని నీ అల్లుడిగా ఎంపిక చేయవలసిన బాధ్యత నీది అన్నాడు. రాకుమారులు ముగ్గురు అక్కడికి వచ్చారు. వాళ్లను చూసి తల్లి కూతుళ్ళు అమితానందం చెందారు. కొంతసేపు మౌనంగా ఆలోచించిన తల్లి రాజుకేసి తిరిగి, మహారాజా, నా బిడ్డ వ్యాధి తీరడానికి ముఖ్య కారకుడు తమ ద్వితీయ కుమారుడు. ఆయనే గనక మహిమగల దానిమ్మ ఫలం తేకుంటే నా కుమార్తె ఆ వ్యాధి నుంచి బయటపడేది కాదేమో. అందువల్ల ఆయన్ను భర్తగా స్వీకరించడానికి నా కూతురు సంతోషంగా అంగీకరిస్తుందనే భావిస్తున్నాను అంటూ కూతురికేసి చూసింది. అంతవరకు మౌనంగా తల ఉంచుకొని ఉన్న ఆమె కూతురు ఒకసారి రెండవ రాకుమారుడికేసి సిగ్గుతో చూసి తల్లితో, మీ ఇష్టానుసారమే చేయండి అన్నది చిన్నగా నవ్వుతూ. తల్లి కూతుళ్ల నిర్ణయం రాజుకు పరమానందం కలిగించింది. ఎందుకంటే వధువును చూడకముందే సంగీత నాట్య కళా ప్రియుడైన తన రెండవ కుమారుడే ఆమెకు తగిన వరుడని భావించాడు. నా ద్వితీయ కుమారుడికి మొదట వివాహం జరుగుతున్నది గనక అతడి పత్నికి రాణిగారి అంతస్తు లభిస్తుంది అన్నాడు రాజు. నర్తకి ఆశించింది కూడా అదే. రాజుగారి రెండవ కుమారుడికి నర్తకి కూతురికి ఘనంగా వివాహం జరిగింది. వివాహానంతరం కుమార్తెతో పాటు నర్తకి కూడా రాజభవనం చేరింది. ఆమెను అందరూ ఎంతో గౌరవంగా చూడసాగారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.